యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన దళిత హక్కుల పోరాట సమితి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన దళిత హక్కుల పోరాట సమితి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 400 సీట్లు గెలుస్తామని చెప్పిన నరేంద్ర మోడీ కళ్ళు లొట్టపోయి గెలిచినట్లుగా ఉందని, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను కాదని నిరంకుశ పద్ధతిలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ అయోధ్య శ్రీరాముడి పుట్టిన గడ్డపైనే బీజేపీ ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ గెలిచిందని, తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం దురదృష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే నిరంకుశ పాలన చేసి ఓడిపోయాడని, వీళ్ళ ముగ్గురు కూడా మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ నిరంకుశ పోకడతో మేమేం శాశ్వతం అనే విధంగా పాలన చేశారని ప్రజలు వీళ్ళ ముగ్గురికి కూడా సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడాలి, బతికి ఉండాలని సిపిఐ పార్టీ కోరుకుంటున్నామని అన్నారు. సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు ఎవరైనా శిక్ష పడుతుందన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఖర్చు చేసిన 12 కోట్ల రూపాయలు పనులు ఎక్కడ జరిగాయి? యాదాద్రి అభివృద్ధిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అంబేద్కర్ అంటేనేమో అదొక సునామీ. అంబేద్కర్ పేరుతో ఆటోమేటిక్గా జనం అందరూ పోతారు. సమాజంలో నీ డిహెచ్పిఎస్ కూడా ఎందుకంటే నీ దళితుల్ని నీ వైపు రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం ఆలోచన వాడికి అంబేద్కర్ భావజాలం, అంతేకాదు కమ్యూనిస్ట్ భావజాలం, ఈ రెండు జోడించాలి. అంగీకరిస్తూ కులాలపైన జరుగుతున్నటువంటి దాడులపైన చేయవలసినంత పోరాటం చేయలేదు అనేది విమర్శ. కానీ అన్ని చోట్ల మనమే ఉన్నాం, చేయకూడదనేది లేదు. కానీ వచ్చింది కులమని అనలేదు. కాబట్టి ప్రాంతాల్లో మరింతగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మీరు తీర్మానం పెట్టారు. వైటీడీ యాదగిరి ఏం అభివృద్ధి జరిగింది మేము వచ్చినప్పుడు చూశారు. ఏమంత పెద్ద అయితే ఆ గుట్టలేని కొన్ని తీసేశారు అన్నారు. అసలు ఏం జరుగుతుంది దానిపైన అంటే కేసీఆర్ గారు మొత్తం తన ఇష్టమైన పద్ధతుల్లో దానికి లెక్కలు లేవు. ఇవాళ వచ్చింది దానిలో మన కరెంటు దాని మీద ఛత్తీస్గఢ్కి 6,000 కోట్లు అదనంగా ఇచ్చారు. అంటే 6,000 కోట్లు తిన్నారు. ఆ పేరు ఎక్కువ లారూసి కిడ్ ప్రోకో మామూలుగా యూనిట్ 3.5 అయితే దానికి ఎక్కువ రేటు పెట్టుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. ఆ కొనుగోలు చేసుకున్న దానికి మళ్ళీ వీళ్ళకి ఇందులో వాటాలు, ఇవన్నీ ఇట్లా ప్రతి దానిలో వాటాలతో నడిచినట్టు మనకు అర్థమవుతుంది. కాళేశ్వరం కానీ అవన్నీ ప్రత్యేకించి చెప్పింది వాళ్ళ యాదగిరికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మిగిలిన డి రామారావు గారు దాని మీద మేము పైన అధికారులు చెప్పాము. మొన్న రీసెంట్లీ ఈఓ గారికి కొత్తగా వచ్చినాడు భాస్కర్రావు గారికి మేము విజ్ఞప్తి చేసి ఒక మెమోరాండం ఇచ్చినాం. నాతో పాటు కృష్ణ, గంగమ్మ వీళ్ళంతా పార్టీ నాయకులు పోయి మెమోరాండం ఇచ్చినాం. అందులో స్పష్టంగా ఆ మెమోరాండంలో అన్ని అంశాలు రాసాము. ఏమి మినహాయింపు లేకుండా, ఎవరికి రాజు పడకుండా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పాల్సిన విషయాలని చెప్పేసి ఈవో గారు మేమే సపరేట్గా ప్రత్యేక రూమ్లో ఉన్నాం. చాలాసేపు మాతో మాట్లాడినాం. రెండో విషయం గీతారెడ్డి గారు, కిషన్ రావు గారు. గీతారెడ్డి, కిషన్ రావు గారు దాదాపు 10 years సీనే ఉన్నారు. 10 సంవత్సరాలుగా వాళ్ళు విదేశాల పర్యటన, నేపాల్ పర్యటన, అమెరికా పర్యటన, అక్కడి నుంచి రాళ్ళు కొనుగోలు చేయ విగ్రహాలు, దీంట్లో అవినీతి జరుగుతుందో మేమే చెప్పాం. కానీ కేసీఆర్ పట్టించుకోవాలి. అపాయింట్మెంట్ దొరకకపోయింది, చాలా ప్రయత్నం చేసి అయినా వాళ్ళు ఇప్పుడు మేము చెప్పదలసింది ఏంటంటే కిషన్ రావు, గీతారెడ్డి గారిని వేదిక మీద తీసుకురావాలి. వాళ్ళు ఏదో రిటైన్ చేసి ఇంట్లో ఉండడం కాదు.
వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, విచారణ జరపాలి. ఆ రకమైనటువంటి డిమాండ్లను కూడా మేము క్లెయిమ్ చేస్తున్నాం. సాంబశివరావు గారు వారి నాయకత్వంలో అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడానికి స్టడీ చేస్తున్నారు. ఊరికేనే ఏదో మాట్లాడి వదిలిపెట్టడం కాదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆ పని చేయరు, కానీ మా పని మేము చేస్తాం. వాళ్ళు చేయకపోతే ప్రజా పోరాటాలు ఉధృతం చేసైనా దీని మీద విచారణ కమిటీ వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి అన్ని దేవాలయాల్లో ట్రాన్స్ఫర్స్ అనేది జరిగితే మంచిది. యాదాద్రే కాకుండా ఆ దేవాలయం ఇక్కడ దేవాలయం అక్కడ అట్లా బదిలీ చేసుకుంటే బాగుంటుంది. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. భూముల మీద మీరు చెప్పారు, మేము అన్వాపురం భువనగిరి మండలం మీద రండి,